ప్రియ భగవద్భక్తులారా, శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి అని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా చారుమతీదేవికి వివరించినటువంటి వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం అదృష్టవశాత్తు మన మానవాళిని ఉద్ధరించాలి అనే అభిప్రాయము శాస్త్రసమ్మతమైనటువంటి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 5 వారాల పాటు ఈ శ్రావణ శుక్రవారం రావటము, పౌర్ణమికి ముందు 3 శుక్రవారాలు రావడము, శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం నాడు రావడము అదృష్టప్రదం. ప్రధానంగా గతంలో మనకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే 2వ వారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని అందరమే ఆచరించుకుంటూ ఉండేవారు. ఈసారి 3వ వారం కూడా పౌర్ణమికి ముందుగా రావడం అనేటటువంటిది అదృష్టవశాత్తు మనం చేసుకోవడానికి ఇంకొక వారం అదనంగా శ్రావణ శుక్రవారం ఏర్పడింది. భక్తులందరూ కూడా అష్టమి నాడు వచ్చేటటువంటి శుక్రవారం ఆచరించకూడదేమో అనేటటువంటి సందేహాన్ని పక్కన పెట్టుకొని రేపు అష్టమి నాడు వచ్చినటువంటి శుక్రవారాన్ని కూడా ఆచరించుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని పున్నమికి ముందు వచ్చే 8వ తారీఖు వ్రతాన్ని ఆచరించుకోవాలి. కుటుంబ అవసరాల దృష్ట్యా ఏదైనా జాతాశౌచము లేదా మృతాశౌచము సంభవిస్తుందేమో అనేటటువంటి ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు అయితే తప్పనిసరిగా 2వ వారాన్ని కూడా మీరు ఆచరించుకోవచ్చు. 2వ వారం అష్టమి నాడు వచ్చింది అనేటటువంటి సందేహాన్ని పక్కన పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా 2వ వారాన్ని కూడా ఆచరించుకునే ప్రయత్నం చేయండి. 3వ వారం తప్పనిసరిగా చేసుకోవాలి. ఆటంకం వస్తుందన్న అభిప్రాయం ఉన్నవాళ్ళు మాత్రమే 2వ వారాన్ని ఆచరించుకోండి. అంతే తప్ప 4వ వారం వరలక్ష్మి వ్రతం అని లేకపోతే 5వ వారం వరలక్ష్మి వ్రతం అని వరలక్ష్మీదేవి స్వయంగా చెప్పినటువంటి వ్రతాన్ని అమావాస్య పౌర్ణమి పోయిన తర్వాత వచ్చేటటువంటి శుక్రవారాలు పూజలు చేసుకోవచ్చు, కానీ వ్రతానికైతే అది అంత అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా భక్తులందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఉండేటటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 5 వారాలు లక్ష్మీదేవి పూజ చేసుకొని 2-3 వారాల్లోని వరలక్ష్మీదేవి తాలూకా వ్రతాన్ని ఆచరించుకుంటూ తద్వారా ఆ వరలక్ష్మీదేవి తాలూకా అనుగ్రహాన్ని పొందుతారని విన్నపం. శుభం భూయాత్తు. ధన్యోస్మి. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆలయం ఛానల్.